హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. పర్మనెంట్ గా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో మీకు స్టార్టింగ్ శాలరీని 39,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ పాస్ అయినా, ఎలాంటి బీటెక్ పాస్ అయినా, ఎలాంటి క్వాలిఫికేషన్ పాస్ అయినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి టెంపరీ ఉద్యోగాలు అయితే లేవు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చూసి చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ తెలిసిన గవర్నమెంట్ ఎన్ఐటి కాలేజ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అనమాట. ఎలాంటి టీచింగ్ జాబ్స్ అయితే కాదు. గ్రూప్ బిఏ పొజిషన్స్ ఉన్నాయి, అలాగే గ్రూప్ బి ఉన్నాయి, గ్రూప్ సి కూడా అయితే ఉండడం జరిగింది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి, ఎలాంటి డిగ్రీ చేసినా, మీరు ఎలాంటి బీటెక్ చేసిన వాళ్ళందరికీ కూడా అయితే మనకి జాబ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అని, అసిస్టెంట్ లైబ్రరీ అని, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ జాబ్లు ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ జాబ్లు ఉన్నాయి, ఆఫీస్ అటెండెంట్ జాబ్లు ఉన్నాయి, సీనియర్ అటెండెంట్ జాబ్లు ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మీకు ఉండడం జరిగింది. కాబట్టి తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా చివరిలో చెప్పడం జరుగుతుంది, కాబట్టి చివరి దాకా చూడండి. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్లు వచ్చారు. ప్రతి ఒక్క డీటెయిల్స్, రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్స్ కూడా వాళ్ళే ఇస్తారు, మీరైతే ఒకటి చూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తం అన్ని ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రం అయితే మీరైతే జాబ్స్ కి అప్లై చేయండి. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గ్రూప్ కి మీకైతే ఇది గ్రూప్ ఏ కి సంబంధించి 39,000 వరకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది. 35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎలాంటి మాస్టర్స్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఇంటర్ బేస్డ్ జాబ్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది గ్రూప్ సి ఉద్యోగాల్లో. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలకి మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అనమాట. అలాగే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 33 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేయొచ్చు. అలాగే గ్రూప్ సి ఉద్యోగాల కింద సీనియర్ టెక్నీషియన్ అని చెప్తుంది, ఇది కూడా మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సైన్స్ విభాగంలో. అండ్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళు ఈ సీనియర్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ టెక్నీషియన్ అనే ఉద్యోగాలకి గ్రూప్ సికి సంబంధించి మీరు ఇక్కడ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట 27 ఇయర్స్ వరకు. అలాగే మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అని చెప్పించారు. దీనిలో ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సివిల్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఆ డిప్లొమా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఇంజనీర్ అనే జాబ్లకి. సూపరింటెండెంట్ జాబ్లకి కూడా గ్రూప్ బికి సంబంధించి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, ఆర్కిటెక్చర్ ఇలా ఎలాంటి డిగ్రీ చేసినా పర్వాలేదు. అలాగే మీకు ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్తుంది, ఇది కూడా 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా చేసినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే గ్రూప్ ఏ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పి జాబ్ ఉంది, ఇది కూడా బీఈ, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఇంకొక జాబ్ కూడా అయితే ఉంది. సో ఇదేంటంటే స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అని చెప్పి. సో వీటికి సంబంధించి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. మీకు సంబంధించిన జాబ్స్ ఏవైతే కావాలనుకుంటున్నారో, అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాటికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు 2 విధాలుగా అయితే చేయాలి అనమాట. సో ఫస్ట్ మీరైతే ఆన్లైన్ లో అప్లై చేయాలి, ఆ తర్వాత పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఆ 2 ఎలా చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది, కాబట్టి చివరి దాకా చూడండి. వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్ కి, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి కేవలం తక్కువ మాత్రం అయితే ఉంది. గ్రూప్ ఏ పోస్టులకు అప్లై చేస్తుంటే 500 రూపీస్, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు అప్లై చేస్తుంటే 250 రూపీస్ అనమాట. సో గ్రూప్ ఏ కి సంబంధించి అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కి సంబంధించి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఫస్ట్ మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలన్నమాట. ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. అప్లై చేసేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత
ఆ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ కూడా మీరు ఎన్వలప్ కవర్ తీసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకుని సో మీరైతే అప్లికేషన్ ఐడి నెంబర్ కూడా అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అలాగే కామా పెట్టి అప్లికేషన్ ఐడి నెంబర్ అని చెప్పి మీకు అప్లికేషన్ లో ఐడి వస్తుంది నెంబర్, ఆ నెంబర్ కూడా అయితే మీరు ఎన్వలప్ కవర్ మీద అయితే రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన డౌన్లోడ్ చేస్తారు కదా అప్లికేషన్ ఫామ్ ని, సో ఆ అప్లికేషన్ ఫామ్ మీద మీ సిగ్నేచర్ చేసి అలాగే మీకు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఉంటాయి కదా సర్టిఫికేట్స్ అన్ని, సో ఆ జిరాక్స్ కూడా మీరైతే ఎన్వలప్ కవర్ లో పెట్టి సో ద రిజిస్ట్రార్ ఎన్ఐటి గోవా క్యాంపస్ కొట్టంపల్లి ప్లాట్యూ ఇలా మీకు ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ అడ్రస్ కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే 6th 5th 2025 లోపలైతే మీరు వాళ్ళకి చేరాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే మీరు ఇలా మీరు పోస్ట్ అయితే పంపించాలన్నమాట. అప్లై చేసిన తర్వాత అప్లై చేస్తే సరిపోదు, రెండు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఆన్లైన్ లో అయితే 27th ఏప్రిల్ లోపల అప్లై చేయాలి. సో ఒకవేళ మీరు పోస్ట్ మనకి పోస్ట్ పంపించడానికి మనకి టైం కూడా అయితే ఇచ్చారు. సో 6th మే దాకా అయితే మనకి టైం ఉంది. కాబట్టి ఫస్ట్ మీరైతే అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్అప్ చేసి తర్వాత పోస్ట్ అయితే పంపించండి. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. సో మీరు ఇక్కడ ఇదే నోటిఫికేషన్ లో మనకి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు అనమాట అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలని చెప్పి. సో అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ ఏదో ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో మీకు ఇలా అయితే సైన్ ఇన్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ డోంట్ హ్యావ్ అకౌంట్ అని చెప్పి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ డీటెయిల్స్ అనేది రావడం జరిగితే అవన్నీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరైతే ఇలా వస్తుంది అనమాట. సో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్, ఆర్గనైజేషన్ యూనిట్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, మీ కేటగిరీ ఏంటి, మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్సా కాదా అని చెప్పి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెక్ వేకెన్సీ టిక్ బాక్స్ మీద టిక్ చేసి చెక్ వేకెన్సీ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ మీ రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే ఈ ప్రాసెస్ మొత్తం అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్స్, మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడింగ్స్ లో. సో ఇలా మీరైతే మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఏదైనా రీసెర్చ్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా అయితే మీరు అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. సో ఫైనల్ గా ఇవన్నీ లాస్ట్ కి ప్రివ్యూ చేసేసిన తర్వాత అంటే ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసిన తర్వాత ఫైనల్ గా పేమెంట్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మీరైతే సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఫైనల్ గా వస్తుంది, అది కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇక్కడ recruitment@nitgoa.ac.in సో ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీ ప్రాబ్లమ్ అయితే మెయిల్ చేయబండి. సో మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే దాంతో పాటు ఇందాక చెప్పిన విధంగా పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది. ఇలా ఈజీగా అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి, దానికి కామెంట్ బాక్స్ లో అయితే లింక్ ఉంటుంది, ఇది వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.